లా స్టూడెంట్ శర్మిష్ఠ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. నిండా 25 ఏళ్లు లేని ఒక స్టూడెంట్ను మమతా బెనర్జీ అన్యాయంగా అరెస్టు చేయడాన్ని దేశమంతటా తప్పుపడుతున్నారు. ఇక్కడ మమతా బెనర్జీ చేసిన తప్పులు చూస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు అర్థమైపోతాయి. దీనిని బట్టి మమతా బెనర్జీ మరియు ఆమెకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వైఖరి అర్థమైపోతాయి. ఇక్కడే మమతా బెనర్జీ సెల్ఫ్ గోల్ చేసుకుందని అర్థం చేసుకోవాలి. అసలు శర్మిష్ఠ ఎవరో తెలుసుకుందాం. పూణేలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న లా స్టూడెంట్. సోషల్ మీడియాలో అనేక జాతీయ భావాల మీద అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. పహల్గామ్ దాడుల మీద దేశమంతా కదిలిపోయింది. పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలను ఖండించింది. అయినప్పటికీ బాలీవుడ్లోని చాలామంది సినిమా ప్రముఖులు నోరు మెదపలేదు. దీనిని ప్రశ్నిస్తూ ఆమె కొన్ని పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పి ఆమె ఈ వీడియోను డిలీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో ఎవరిని అయినా నొప్పించి ఉంటే క్షమించాలి అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అది ఆమె హుందాతనాన్ని తెలియజేస్తుంది. శర్మిష్ఠ మీద కోల్కతాతో సహా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో కొంతమంది ఫిర్యాదులు అందించారు. మిగిలిన రాష్ట్రాలలో ఆయా ఫిర్యాదులను నమోదు చేసుకుని వివరాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరదీశారు. వెంటనే తమ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి శర్మిష్ఠ కోసం వేట మొదలుపెట్టారు. ఒక మామూలు లా స్టూడెంట్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాటి మీద మొత్తం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. చివరకు గుర్గావ్లో ఆమెను పట్టుకొని అరెస్ట్ చేసి జైలులో వేయించారు. 2 వారాల పాటు జైలులో బంధించేలా కుట్రకు దిగారు. నిజానికి శర్మిష్ఠ వ్యాఖ్యలు బాలీవుడ్లోని ఖాన్ బ్యాచ్ మీద చేశారు. బాలీవుడ్లో తిష్టవేసి దేశ ప్రజల డబ్బులతో కోట్లకు పడగలెత్తిన ఖాన్ బ్యాచ్ హీరోలు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. అంటే ముంబై ప్రాంతానికి చెందిన హీరోల మీద. మరోవైపు ఆమె చదువుతున్నది పూణేలోని న్యాయ కళాశాలలో. పూణే అంటే ఆమె ప్రస్తుతం ఉంటున్నది గుర్గావ్ అంటే హర్యానా రాష్ట్రంలో. ఇందులో ఏ ఒక్క అంశానికి పశ్చిమ బెంగాల్తో సంబంధం లేదు. అయినప్పటికీ కొందరు వ్యక్తుల చేత హట్ అయ్యాము అని చిన్న ఫిర్యాదు పెట్టించి శర్మిష్ఠను అరెస్ట్ చేయించేందుకు మమతా బెనర్జీ ఉరకలు వేశారు. ఇదంతా బెంగాల్లోని మైనార్టీల ఓట్లను బలపరుచుకునేందుకు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమత ఎంతకైనా తెగిస్తారు అనేందుకు ఇది ఓ ఉదాహరణ. ఇక్కడే మరో పాయింట్ కూడా గమనించాలి. గతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సనాతన ధర్మం మీద అనరాని మాటలు అన్నారు. స్వయంగా మమతా బెనర్జీ కూడా ఇదే మాదిరిగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ పోస్టులో ఈ వీడియోను పోస్ట్ చేశారు కూడా. అటువంటప్పుడు వేరే రాష్ట్రాల పోలీసులు కూడా పశ్చిమ బెంగాల్ వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పట్టుకొని వచ్చేయవచ్చు. చట్టాల్లోని కొన్ని చిన్న చిన్న పాయింట్లను తీసుకుని చెలరేగితే రేపు అదే పరిస్థితి తృణమూల్ నేతలకు కూడా వర్తిస్తుంది అని గమనించాలి. మొత్తం మీద దేశవ్యాప్తంగా శర్మిష్ఠకు యూత్లో పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతోంది. ఆమె అరెస్టును డచ్ ఎంపీ గీట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు. ఆమెను విడిపించాలి అంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. స్టాండ్ విత్ శర్మిష్ఠ, రిలీజ్ శర్మిష్ఠ, ఫ్రీ శర్మిష్ఠ పేరుతో హ్యాష్ ట్యాగులు పెట్టుకుని సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. విచిత్రం ఏమిటంటే భావ ప్రకటన స్వేచ్ఛ కోసం గగ్గోలు పెట్టే మన కుహన మేధావులు మాత్రం నోరు మెదపడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన, బీజేపీ తప్పితే ఇతర పార్టీల నేతలు కిక్కురుమనడం లేదు. ఇది చాలా దౌర్భాగ్యం. My Media, the voice of India.